హాయ్ అండి. ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దామండి. ఒక చిన్న ఆనియన్ 2 చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా నాకైతే రైస్ లేదు మార్నింగ్ది కాబట్టి నేను రైస్ కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నానండి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ చిల్లీస్ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. దాంతోపాటు మనం చిటికెడు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. లేకుంటే గిన్నె కింద అంటుకుంటుంది. అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనకు రైస్కి సరిపడేంత ఎగ్స్ తీసుకోవాలండి. తీసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో అనేది పెట్టుకోవాలండి. నాకు 3 ఎగ్స్ సరిపోతాయి అనేసి నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. అది ఫ్రై అయిన తర్వాత ఇంకా మనకు కావాల్సినటువంటి చిటికెడు పసుపు, కారము, టేస్ట్కి సరిపడేంత సాల్ట్, దాంతోపాటు ఇంకా నేను ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. అది లేకపోతే చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది కలుపుకొని ఒక 5 మినిట్స్ అది సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ లేదా మార్నింగ్ రైస్ ఉన్నా పర్లేదండి. రైస్ వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత సోయా సాస్, నా దగ్గర సోయా సాస్ ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. లేకుంటే పర్లేదండి, యాడ్ చేసుకొని అది కూడా కలుపుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి.